ఏంటి అసలు ధరణి చట్టం ప్లేస్లో భూభారతి చట్టం తీసుకురావడం గల కారణం ఏంటి అసలు? ఇప్పుడు ధరణి అయినా ఇప్పుడు వచ్చిన భూభారతి అయినా అంతకుముందు ఉన్న 1B కానీ కాసరా ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలో భూమి యజమానుల రికార్డు. అంటే ఆ ఊళ్ళో ఎవరెవరికి భూమి ఉందని ఒక రికార్డులో రాసి పెడతాం. కాసరా పహాని 1B పాతవి మాన్యువల్గా ఉండేటివి ధరణికి వచ్చినాక కంప్యూటర్ రికార్డ్ అయింది. ఈ స్థానంలోనే కొత్త హక్కుల రికార్డు వస్తుంది. ఎందుకు అంటే ఈ రోజునున్న పరిస్థితుల్లో ఒకప్పుడైతే భూమి ఉంది దున్నుకుంటే చాలు, దానికి ఏ కాగితంతో పని లేదు. కానీ ఈ రోజున మీకు గనక భూమి ఉంటే దాన్ని మీరు అనుభవించాలన్నా, అమ్ముకోవాలన్నా, లేదా గవర్నమెంట్ ఇచ్చే ఏ బెనిఫిట్, రైతు భరోసా కావచ్చు, లేదా రైతు బీమా కావచ్చు, ఏ మేలు పొందాలన్నా ఆ భూమి మీది అని చెప్పి ఒక కాగితం మీ దగ్గర ఉండాలి. ఆ భూమి మీది అని గవర్నమెంట్ రికార్డులో రావాలి. అదే హక్కుల రికార్డుల పుస్తకం అంటాం, దాన్ని ROR అంటాం. ఈ ROR 71 నుంచి ఏదైతే చట్టం అమలు జరుగుతుందో దాంట్లో భారీ మార్పులు తీసుకొచ్చి అప్పటి ప్రభుత్వం ధరణి పేరుతో ఒక కొత్త ROR చట్టాన్ని తీసుకొచ్చింది. ఒక కొత్త వెబ్సైట్ని రూపకల్పన చేసింది. ఈ ధరణిలో మీరు చూస్తే కనుక ఎంతమందికి అయితే భూమి ఉందో భూమి ఉన్న వాళ్ళలో 60-70% మందికి రికార్డులో తప్పులు వచ్చినాయి. నాకు భూమి ఉంది, నాకు పాస్ పుస్తకం రాలేదు, నాకు భూమి ఉంది, ధరణి పాస్ పుస్తకం వచ్చింది, కానీ తప్పుల తడకగా ఉన్నాయి. పేరు తప్పుపడిందనో లేకపోతే విస్తీర్ణం తప్పుపడిందనో రకరకాల తప్పిదాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ తప్పులు సరిచేసే వ్యవస్థ కూడా లేకుండా పోయింది ధరణి చట్టంలో. ఈ నేపథ్యంలో గడిచిన 5 ఏళ్ల కాలంలో 2020లో ధరణి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే ఎంత లేదన్నా ఓ 25 లక్షల మంది రైతు కుటుంబాలు ధరణి ఇబ్బందుల వల్ల బాధపడుతున్న సందర్భం. ఈరోజు చట్టం మారిస్తే తప్ప సమస్యలకు పరిష్కారం దొరకదు అని ఒక కంక్లూజన్కి వచ్చి ఏదైతే 2020లో హక్కుల రికార్డు చట్టం కొత్తది వచ్చిందో ధరణి పేరుతోటి ఆ చట్టం మారాలి, ఆ చట్ట స్థానంలో కొత్తది రావాలి అనే నిర్ణయం జరిగిన తర్వాత ఆ మేరకు వచ్చిందే ఈ రోజున భూభారతి చట్టం.